మనలో చాలామందికి ఉండే ఒక పెద్ద కోరిక ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నా మనకు నెల నెలా ఒక మంచి ఆదాయం రావాలి. మరి అలాంటి మార్గాలేమున్నాయో ఈరోజు చూద్దాం. స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూసి కాస్త టెన్షన్ పడుతున్నారా? దానితో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం కావాలననిపిస్తోందా? అసలది సాధ్యమేనా? అవును, సాధ్యమే. అటువంటి కొన్ని పెట్టుబడి మార్గాల గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇవి మనకు స్థిరమైన రాబడిని ఇవ్వడం కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయన్నమాట. సరే, మొట్టమొదటిగా మనం అత్యంత భద్రమైన, నమ్మకమైన పునాదుల గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు. ఈ కేటగిరీలో మనకు ముఖ్యంగా 3 కనిపిస్తాయి. 1 గవర్నమెంట్ బాండ్స్, 2 పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం అంటే ఎంఐఎస్, ఇంకా మనందరికీ బాగా తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్లు. వీటిని మనం అత్యంత సురక్షితమైన మార్గాలుగా చెప్పుకోవచ్చు. అసలు వీటికింత భద్రత ఎందుకుంటుంది? కారణం సార్వభౌమ హామీ. అంటే సాక్షాత్తు ప్రభుత్వమే మనం పెట్టిన అసలుతో పాటు దానిపై వచ్చే వడ్డీని కూడా ఖచ్చితంగా తిరిగిస్తామని గ్యారంటీ ఇస్తుందన్నమాట. సో డబ్బులు పోతాయన్న భయమే అక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ప్రభుత్వ బాండ్స్, పోస్టాఫీస్ ఎంఐఎస్. రాబడి చూస్తే రెండూ దాదాపుగా ఒకేలా 7–7.5% మధ్యలో ఉన్నాయి. కాని అసలు తేడా వడ్డీ చెల్లింపులో ఉంది. పోస్టాఫీస్ ఎంఐఎస్లో ప్రతి నెల వడ్డీ వస్తుంది. ఇది నెలవారీ ఖర్చులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే ప్రభుత్వ బాండ్లలో అయితే 6 నెలలకొకసారి వడ్డీ ఇస్తారు. ఇక కాలపరిమితి విషయానికొస్తే ఎంఐఎస్ ఖచ్చితంగా 5 ఏళ్లుంటుంది. ఇక ఈ ప్రభుత్వ మద్దతు ఉన్న మార్గాల్లో మూడవదైన ఎఫ్డీల దగ్గరికొస్తే ఈ నెంబర్ చాలా చాలా ముఖ్యం. 5 లక్షల రూపాయలు. అవును, 5 లక్షలు. ఎందుకంటే ఎఫ్డీలకున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఇదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక సంస్థ అంటే డిఐసిజిసి మనం ఏ బ్యాంకులో ఎఫ్డీ వేసినా 5 లక్షల వరకు బీమా ఇస్తుంది. అంటే ఒకవేళ బ్యాంకు దివాలా తీసినా మన డబ్బు మనకు తిరిగి వచ్చేస్తుంది. ఇంకా మంచి విషయమేంటంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే స్మాల్ ఫినాన్స్ బ్యాంకులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా సేఫ్ ఆప్షన్స్ చూసాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ రాబడి కోసం చూసేవాళ్ల కోసం కార్పొరేట్ మరియు ఆస్తి ఆధారిత ఆదాయ మార్గాల గురించి తెలుసుకుందాం. ఎక్కువ రాబడి కావాలంటే ఏం చెయ్యాలి? ఒక మార్గమేంటంటే పెద్ద పెద్ద కంపెనీలకు మనం నేరుగా అప్పు ఇవ్వడం. వీటినే మనం కార్పొరేట్ బాండ్స్ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కంపెనీకి లోన్ ఇస్తున్నాం, వాళ్లు మనకు వడ్డీ ఇస్తారన్నమాట. అయితే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి అప్పు ఇవ్వలేం కదా. దాని ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో మనకు తెలియాలి. అక్కడే ఈ క్రెడిట్ రేటింగ్ మనకు హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాగా అనుకోవచ్చు. సిఆర్ఐఎస్ఎల్ లాంటి ఏజెన్సీలు ఈ రేటింగ్ ఇస్తాయి. ఏఏఏ రేటింగ్ ఉందంటే ఆ కంపెనీ చాలా సేఫ్ అని అర్థం. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ బాండ్ రాబడి 7.5% ఉంటే టాప్ రేటింగ్ అంటే AAA ఉన్న కార్పొరేట్ బాండ్ 9% ఇస్తుంది. అదే రేటింగ్ కొంచెం తక్కువగా అంటే బీబీబీ ఉందనుకోండి, రిస్క్ పెరుగుతుంది కాబట్టి రాబడి కూడా ఏకంగా 11.8%కి పెరుగుతుంది. సో సింపుల్, రిస్క్ ఎక్కువ తీసుకుంటే రాబడి కూడా ఎక్కువ వస్తుంది. బాండ్స్, డిపాజిట్స్ ఇవన్నీ సరే, కాని మనం రోజు చూసే పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగులు, మనం ప్రయాణించే హైవేల నుంచే మనకు ఆదాయం వస్తే ఎలా ఉంటుంది? ఆలోచించడానికి భలే ఉంది కదూ. దీన్నే అసెట్ ట్రస్టులు అంటారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే ముందుగా మనలాంటి చాలామంది ఇన్వెస్టర్లు డబ్బును ఒకచోట పెడతారు. ఆ డబ్బుతో ఒక ట్రస్ట్ పెద్ద పెద్ద ఆస్తులను అంటే ఆఫీస్ బిల్డింగులు లేదా టోల్ రోడ్లను కొంటుంది. వాటి నుంచి అద్దె లేదా టోల్ రూపంలో ఆదాయం వస్తుంది కదా. ఆ వచ్చిన ఆదాయంలో దాదాపు 90% మనకు డివిడెండ్ల రూపంలో పంచిపెడతారన్నమాట. ఇందులో మళ్లీ 2 రకాలున్నాయి, రీట్స్ మరియు ఇన్వెట్స్. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్. ఇవి పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మనకు అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. రాబడి సుమారు 7–9% ఉంటుంది. ఇక ఇన్వెట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి హైవేలు, పవర్ గ్రిడ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక్కడ టోల్స్, టారిఫ్ల రూపంలో ఆదాయం వస్తుంది. రిస్క్ కొంచెం ఎక్కువ, రాబడి కూడా 8–13% వరకు ఉంటుంది. ఇప్పటిదాకా మనం రకరకాల ఆప్షన్స్ చూశాం. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరి అవసరానికి, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి తగ్గట్టుగా ఒక మార్గం ఖచ్చితంగా ఉంది. అవేంటో ఇప్పుడు ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఈ టేబుల్లో మొత్తం సారాంశం ఉంది.
అసలు రిస్కొద్దు, పెట్టిన డబ్బు భద్రంగా ఉండాలి అనుకునే వారికి ప్రభుత్వ మద్దతున్న పథకాలు బెస్ట్. రాబడి మోస్తరుగా ఉంటుంది. లేదు, కొంచెం లెక్కగట్టే రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడి కావాలనుకుంటే కార్పొరేట్ బాండ్లు మంచి ఆప్షన్. ఇక రియల్ ఆస్తుల నుంచి నెలనెలా డివిడెండ్ రావాలి, అలాగే ఆస్తి విలువ కూడా పెరగాలి అనుకునేవారికి ఈ ఎసెట్ ట్రస్ట్లు అంటే ఆర్ఐటీస్, ఇన్వెస్ బాగా సూట్ అవుతాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మన లక్ష్యం మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని జ్యోతిష్యం చెప్పడం కాదు, మన దీర్ఘకాలిక లక్ష్యాలకు సరిగ్గా సరిపోయే ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడం. మరి ఈరోజు మనం చర్చించుకున్న ఈ మార్గాలలో ఎవరి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయాణానికి ఏది సరైనదో ఆలోచించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.